తిరిగి మరణ వార్తల్లోకి స్వాగతం. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తొలిసారిగా చిన్న వెంకన్న క్షేత్రానికి విచ్చేసిన కలెక్టర్కు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. బంగారు వాకిలి మీదుగా లోనికి వెళ్లి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో అర్చకులు కలెక్టర్కు స్వామివారి శేషవస్త్రాన్ని అందించి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. అనంతరం కలెక్టర్కు డిప్యూటీ ఈవో స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. బొట్టాయిగూడెంలో మూసివేసిన సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. జీలుగుమల్లి మండలం బర్రింకలపాడు క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బాలరాజును కేవీపీఎస్ నాయకులు కలిశారు. బుట్టాయిగూడెంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని మూసివేయడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తెలిపారు. కావున తక్షణమే వసతి గృహాన్ని పునః ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కె ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం మండలానికి సంబంధించి ఎస్సీ బాలికల ఆశ్రమ పాఠశాలని పునరుద్ధరించాలని ఈరోజు కనపారం నుంచి ఫ్రాన్సిస్ గారు వినతి పత్రం అందించడం జరిగింది. దానిపై అధికారులతో మాట్లాడి తక్షణమే ఏదైతే వాళ్ళకి హాస్టల్ సదుపాయం కల్పించే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్ చెప్పినట్టు ఈ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ దాదాపు 10 సంవత్సరాల క్రితం ఆపేశారనేది. దానివల్ల ఎస్సీ పుట్టాడు మండలం కానీ, జీలివెల్లి మండలం కానీ చుట్టుపక్కల ఉన్న ఎస్సీలందరూ కూడా హాస్టల్ లేక గర్ల్స్ ఇబ్బంది పడుతున్నారు. అంచేత సార్ వెంటనే స్పందించి కలెక్టర్ గారితో, అధికారులతో మాట్లాడి ఆ హాస్టల్ని పునరుద్ధరించాలని తెలియజేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 17వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికారులు, నాయకులతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ మేక ఈశ్వరయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణలు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను రూపొందించిందన్నారు. వీటిలో మొదటిగా ఒక్కొక్క పెన్షన్కు 1000 రూపాయలు పెంచారన్నారు. ఇదే మాదిరిగా మిగతా హామీలను కూడా ఖచ్చితంగా తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎన్డీఏ కూటమి ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసిందో 11 రకాల సామాజిక పెన్షన్లని ఈరోజు ఎన్టీఆర్ భరోసా కింద కొత్త ప్రభుత్వం మార్చినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటిదే. అటువంటి సామాజిక భరోసా పెన్షన్ని మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉదయం 6 గంటలకే లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పెన్షన్దారులకి స్వయంగా వారింటికే సచివాలయ సిబ్బంది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో పెద్దలు, అప్లాండ్ ఏరియాకి పెద్ద దిక్కు అయినటువంటి మంచిని కోరుకునే వ్యక్తి మాజీ డీసీబీ చైర్మన్ శ్రీ కరాటం రాంబాబు గారు, అలాగే ఈ వార్డు కౌన్సిలర్ అయినటువంటి 17వ వార్డు కౌన్సిలర్, అలాగే మన నంబూరు రామచంద్రరాజు గారు, టీడీపీ పట్టణ అధ్యక్షులు శ్రీ రావూరి కృష్ణ గారు, కార్యదర్శి రాము గారు, బీజేపీ నాయకులు రామలక్ష్మి గారు, ఇతర నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. నంబూరు రాజు గారు, కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. ఇక్కడ మరి యొక్క కార్యక్రమం చేసినటువంటి కూటమి విద్యార్థులకు, కూటమి నాయకులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పింఛన్ పెంపుతో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారని మున్సిపల్ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డులో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణలు ముఖ్య అతిథులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ అందించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చింతల నానితో కలిసి కౌన్సిలర్ తాతాజీ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ 1000 రూపాయలు పెంచడంతో పాటుగా ఏరియర్స్ 3,000 కలిపి లబ్ధిదారులకు అందించామన్నారు. దీంతో పింఛన్దారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, తూటికుంట రాము, పగడం సౌభాగ్యవతి, కోసూరి కనక మహాలక్ష్మి, తిరుమల శెట్టి రవి, మాడ రామ్మోహన్, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడంగానే పెద్దలు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి అయిన మోడీ గారు ఆశీస్సులతో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడంగానే ముందు ఇచ్చిన వాగ్దానాలు 6 వాగ్దానాల్లో మొదటి వాగ్దానం ఈ రోజు నెరవేరుతున్నందుకు ఈ లబ్ధిదారులతో పాటు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గత 3 నెలల నుంచి కూడా ఎంతో ఇబ్బంది పడ్డ ఆ 3,000 పెంచిన 3,000 4,000 చేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరి పెద్దలందరికీ కూడా మా ఈ లబ్ధిదారులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ రోజున వీళ్ళ కళ్ళల్లో ఆనందం. ఎందుకంటే కొంతమంది సహకరించిన పెద్దలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈ 4,000 రూపాయలు ప్రతి నెల కూడా ఎంతో ఆధారం అవుతాయని వాళ్ళందరి మాటల్లో, వాళ్ళ ఆనందంలో మేము అందరం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఈరోజు జంగారెడ్డిగూడెం ఇందిరానగర్ కాలనీ 4వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అత్యంత ఉత్సాహంతో పాల్గొంటున్నారు. అలాగే లబ్ధిదారులకు 4,000 పెన్షన్ మరియు అదేవిధంగా గత 3 నెలల నుంచి ఉన్న బకాయి 3,000 కలిపి 7,000 పెన్షన్ ఈరోజు అందజేయడం జరుగుతుంది. వారందరూ కూడా మొదటి సంతకంగా ఈ పెన్షన్ ఫైల్ మీద సంతకం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా వారి పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిఘటన పోరాటాలతోనే ఆదివాసీల హక్కులను సాధించుకోగలమని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మల సురేష్ అన్నారు. సంతాల్ ఆదివాసీ తిరుగుబాటు జరిగి 169 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేఆర్ పురంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మల సురేష్ మాట్లాడుతూ గిరిజన చట్టాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కారం రాఘవ, సర్యం రామ్మోహన్, కెవి రమణ, వెట్టి భారతి, వి సద్గురు, తగరం బాబురావు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 4-5 తేదీలలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై రైతు వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర నాయకత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలలో పర్యటన చేయనుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఏలూరు అన్నే భవనంలో రైతు వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన వేలేరుపాడు మండలం రేపాకు గొమ్ము, కుకునూరు మండలం కివ్వాక, చీరవల్లి, మాధవరం, 5వ తేదీన జీలుగుమిల్లి మండలంలోని నిర్వాసిత కాలనీలు, జంగారెడ్డిగూడెం మండలంలోని చల్లవారిగూడెం నిర్వాసిత కాలనీలో రాష్ట్ర నాయకులు పర్యటన చేసి నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల రాష్ట్ర నాయకత్వ బృందం ఈ నెల 4-5 తేదీల్లో పోలవరం నిర్వాసితుల సమస్యల మీద అధ్యయనం చేయడం కోసం పర్యటించబోతుంది. ప్రధానంగా కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈ రోజుకి కూడా ఎటువంటి పునరావాసం కల్పించలేదు. నిర్మించినటువంటి కాలనీలో కూడా మౌలిక వసతులు లేకపోవడం అనే సమస్యలు ఇప్పటికే వివిధ రూపాల్లో ప్రజానికానికి తెలియజేస్తున్నాం, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అయితే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఒక పక్కన పునరావాసం కల్పించట్లేదు, రెండో పక్కన వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి వీలు లేకుండా ఉంది. వాళ్ళు ఇచ్చిన భూములు కూడా వాళ్ళ చేతుల్లోకి ఇంకా ఇంతవరకు వాళ్ళు పూర్తి స్థాయిలో అధీనంలోకి రావలేదు. అక్కడ వ్యవసాయం చేసుకునేటప్పుడు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మీది ముంపు ప్రాంతం కాబట్టి మీకు ఎటువంటి సహకారం ఇవ్వమని చెప్తున్నారు. అలాగే చేసే వ్యవసాయానికి కూడా ఎటువంటి సహకారం లేదు. ఇంకో ప్రక్కన వ్యవసాయ కార్మికులు కూడా అసలు పనులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. అలాగే తరలించబడ్డటువంటి నిర్వాసితులకి ఆ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు కూడా సక్రమంగా కల్పించడం లేదు, ఉన్న చోట్ల కూడా తగినంతగా కల్పించట్లేదు. అలాగే కౌలు రైతులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు చేసే భూములు ఎప్పుడు పోతాయో ఎప్పుడు ఉంటాయో తెలియనటువంటి పరిస్థితి. ఆ చేసేదానికి కూడా ఇంతకుముందు రైతుల గురించి ఏ రకంగా చెప్పామో అలాంటి పరిస్థితులు, అలాంటి ఇబ్బందులే కౌలు రైతులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ విషయాల్ని స్వయంగా ఆ ప్రాంతాల క్షేత్రస్థాయికి వెళ్ళి పర్యటించి పరిశీలన చేయాలని అనుకున్నాం. అందులో భాగంగా 4వ తేదీన వేలేరుపాడు మండలం రేపాకు బొమ్మ గ్రామం, అలాగే కుకునూరు మండలం కివ్వాక, చీరవల్లి, మాధవరం గ్రామం, 5వ తేదీన జీలుగుమిల్లి మండలంలోను, అలాగే జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్న చల్లవారిగూడెం కాలనీలు వీటిని పర్యటించి పరిశీలన చేసి విషయాలు తెలుసుకుని వీటిని ప్రజలకి పత్రికల ద్వారా తెలియజేయడం, అలాగే ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకోవాలనేది మేము ఈ పర్యటన ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. కొయ్యలగూడ మండలం మంగపేట గ్రామ రెవెన్యూ పరిధిలో సీలింగ్ భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి జొన్నకూటి వెంకటేశ్వరరావు తెలిపారు. కొయ్యలగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్యాక్రాంతానికి గురైన సీలింగ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కాళీబాబు, మడకం రామన్న, లింగాల దుర్గారావు, మహిళా సంఘం నాయకురాలు గన్నమణి నాగమణి, కె కుమారి, పూసం దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా పార్టీ అనుబంధ సంస్థ నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే కొయ్యలగూడ మండలం మంగపేట గ్రామంలోని ఆర్ఎస్ నంబర్ 18, 19 సర్వే నంబర్కు సంబంధించిన సీలింగ్ భూములు కబ్జాకు గురైనయో అది వెంటనే ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని ఎవరైతే భూమి లేని గిరిజనులు ఉన్నారో, ఎవరైతే భూమి లేని దళితులు ఉన్నారో, పేదలు ఉన్నారో వారికి వెంటనే పంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి ఈ విషయంలో తహసీల్దార్ గారు క్షేత్రస్థాయి ఇచ్చారు. ఎప్పుడు భూమి ఇచ్చారు, భూములు ఏమనుకున్నారు, మా సమక్షంలో ప్రజల సమక్షంలో క్షేత్రస్థాయి విచారణ జరిపించి ఎవరైతే భూమి లేని ఆ భూములు సీలింగ్ భూములు స్వాధీనం చేసుకుని ఎవరైతే భూమి లేని పేదలు ఉన్నారో వాళ్ళకి పంచాలని మేము డిమాండ్ చేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్క రోగికి న్యాయం చేసే విధంగా వైద్య సేవలు అందించాలి. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు సూచన.
పింఛన్ల పంపిణీలో ఏలూరు జిల్లాల్లోనే ప్రథమ స్థానంలో నిలిచిన జంగారెడ్డిగూడెం మండలం. మొదటి రోజే 99% మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేత. భక్తులతో కిటకిటలాడిన మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి విశిష్ట పూజలు జరిపిన అర్చకులు. పింఛన్ పంపిణీలో మన్ననలు పొందుతున్న టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ. దూర ప్రాంతాల్లోని వారికి రావూరి కృష్ణ సారథ్యంలో పింఛన్ అందించిన సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.